అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఏ టు జెడ్ కహానీలు. ఇవాల్టి మన కథ. అప్పటికి సావిత్రమ్మ అమెరికా వచ్చి నెల దాటింది. పెళ్ళయి కూతురు అమెరికా వచ్చి సంవత్సరం అయ్యింది. ఎలా ఉందో చూడాలనే ఆరాటంతో వచ్చింది. వస్తున్నప్పుడు కూతురు శిల్ప చెప్పింది ఫోన్లో, నువ్వు ఎంబ్రాయిడరీలు చేస్తుంటావు కదమ్మా, అలాంటివేమన్నా తెచ్చుకో, లేకపోతే మేము ఆఫీసులకు వెళ్ళాక నీకేం తోచదు అని. కూతురు చెప్పినట్లే వస్తూ మనవడికి స్వెటర్లు అల్లడానికి ఊలు లేసులు అల్లటానికి రంగుదారాలు, వాటిని కావలసిన నీడిల్స్ అన్నీ తెచ్చుకుంది సావిత్రమ్మ. కూతురు అల్లుడు ఆఫీసులకు వెళ్ళిపోగా తిరిగి వచ్చే వరకు సావిత్రమ్మ పైన తనకు కేటాయించిన బెడ్రూమ్లో కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ స్వెటర్లు అల్లుకుంటూ కాలక్షేపం చేస్తోంది. ఈ మధ్యనే స్వెటర్లు అల్లడం పూర్తయి లేసుతో టేబుల్ క్లాత్ అల్లడం మొదలుపెట్టింది, కింద డ్రాయింగ్ రూమ్లో ఉన్న రౌండ్ టేబుల్ మీదకు. అసలు సావిత్రమ్మకు అమెరికా చాలా నచ్చింది. అన్నీ ఒకే రకంగా ఉన్నట్లు అనిపించే ఆ ఇళ్ళ వైపు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అందులోనూ కూతురు ఇల్లు మరీ నచ్చింది. పైన 3 బెడ్రూమ్లు, కింద హాలు, డ్రాయింగ్ రూమ్, కిచెన్ అన్నీ ఎక్కడికక్కడ అమర్చి ఎంత బాగుందో. చెక్క ఇల్లట, అయితే ఏం నున్నగా నాజుగ్గా ఉన్నాయి. కొడుక్కి పెళ్ళయి 5 ఏళ్ళు అయ్యింది, ఇంకా అద్దె కొంపలోనే. ఆ వెడల్పాటి రోడ్లను చూస్తుంటే ఆమెకు తెగ ముచ్చట. శుభ్రంగా నల్లగా నిగనిగలాడుతున్నాయి. ఒక చిన్న కాగితం ముక్క కూడా ఎవ్వరూ కింద పడేయరు. అందరి ఇళ్ల ముందు ఫుట్పాత్ పక్కన చక్కగా పచ్చగా గడ్డి, ఫుట్పాత్ల మీద అప్పుడప్పుడు నడిచేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు తప్ప జనమే ఉండరు. పొన్నూరులో అసలు ఇలా ఉండదు. ఎక్కడికక్కడ గుంతలు, గొయ్యలు, మట్టి రోడ్లు, గేదెలు పేడలు, గడ్డి, కిక్కిరిసిన జనం. వర్షం పడితే ఇక చెప్పక్కర్లేదు. ఇక్కడ ఒక చుక్క నీళ్లు కూడా కనిపించవు. అయినా ఆశ్చర్యం, ఒక నిమిషం ఎండ, మరొక నిమిషం వాన. ఈ మధ్య సావిత్రమ్మకు ఆ రోడ్ల మీద నడవాలనే కోరిక కలిగింది. అది రోజు రోజుకు పెరుగుతోంది. రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ కుర్చీలో అలానే కూర్చోవడం విసుగ్గా ఉంటోంది. పొద్దస్తమానం అల్లి మెడ, నడుము నొప్పులు. సాయంత్రం ఎప్పుడవుతుందా, శిల్ప ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోవడం కంటే కాస్త అలా 4 రోడ్లు తిరిగి వస్తే బాగుంటుంది కదా. అప్పుడే ఇంటి పక్కన ఉన్న ఫుట్పాత్ల మీద చిన్నపిల్లలను పెట్టుకొని పెరోమీటర్లు తోసుకుంటూ 2 కుక్కలు పట్టుకొని కుక్కల ముందు నడుస్తూ ఉంటే ఒక అమ్మాయి వెనుక నడుస్తుంది గబగబా. ఆ అమ్మాయి కనిపించేంతసేపు చూసింది సావిత్రమ్మ. కొంచెం ఎండ వస్తే చాలు పిల్లల్ని కుక్కల్ని తీసుకొని వాకింగ్ చేస్తారు. అసలు ఆ పిల్లలు కానీ ఆ తల్లులు కానీ ఎంత తెల్లగా ఉంటారో, అంత రంగు ఎలా వస్తుందో. ఇక్కడ చలికి తెల్లబడతారా ఏంటో. శిల్ప కూడా తెల్లగా చక్కగా తయారయింది. కుక్కలు కూడా ఎంత బలంగా ఉంటాయి, ఏం తిండి పెడతారో ఏంటో. ఈరోజు శిల్ప వచ్చాక గట్టిగా అడగాలి దోవ చూపించమని. రోజు ఆ దోవనే వెళ్ళి వస్తే సరి. ఇంకో 20 రోజుల్లో పొన్నూరు వెళ్ళిపోతుంది కూడా. మళ్ళీ ఎప్పుడో అమ్మాయి పురుడు పోసుకునేటప్పుడే. అదెప్పుడో మరి. సాయంత్రం ఎప్పుడవుతుందా, శిల్ప ఎప్పుడు వస్తుందా అని రోజు కంటే ఎక్కువ ఎదురు చూసింది సావిత్రమ్మ. ఆ రోజు దేవుడు ఆమె కోరికను మన్నించినట్లు శిల్ప ఆ రోజు త్వరగా వచ్చింది. కిటికీలో నుండి శిల్ప కారుని చూడగానే చేతిలోని లేసులని గబగబా ఉండచుట్టి కుర్చీలో నుండి లేచింది సావిత్రమ్మ. శిల్ప గ్యారేజీలో కారు పెట్టేసి అక్కడి నుండి లోపలకు ఉన్న తలుపులు తాళం తీసుకొని లోపలికి వస్తూ పైనుండి మెట్లు దిగుతున్న సావిత్రమ్మను చూసి, అమ్మా ఏం చేస్తున్నావు అని అడిగింది. త్వరగా వచ్చేసావే ఇవాళ. శుక్రవారం కదమ్మా, కాస్త పని త్వరగా తేల్చుకొని వచ్చేసా. త్వరగా వచ్చావుగా, నన్ను కాస్త బయటకు తీసుకువెళ్ళరాదు. బూట్లు విప్పబోతున్న శిల్ప ఆగిపోయి నవ్వి, ఏమిటి బోరు కొడుతుందా అంది. రేపు ఎల్లుండి సెలవేలేక, రేపు కాస్కోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకుందాం. అక్కడి నుంచి అటే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. అబ్బే అది కాదే, లేసు అల్లి కళ్ళు లాగుతున్నాయి, నడుము కూడా పట్టేస్తోంది. కాస్త అలా బయటకు తిరిగితే హాయిగా ఉంటుంది కదా. శిల్ప బూట్లు విప్పుకుంటూ మాట్లాడలేదు. ఇక్కడిక్కడే దగ్గరలో 2 రోడ్లు చూపించు చాలు, రోజు కాసేపు అలా తిరిగి వస్తాను అంది పట్టుదలగా. నీకు రోడ్లు తెలియవమ్మా, హాయిగా ఇంట్లో ఉండరాదు. బోరు కొట్టినప్పుడు టీవీ చూడు, 2 చూపించవే చాలు అంది మళ్ళీ సావిత్రమ్మ. సరేలే అలాగే,
కానీ జాగ్రత్తగా వెళ్ళి తిరిగి రాగలవో లేదో అంది శిల్ప సంశయంగా. నేనేమన్నా చిన్నపిల్లనా? గుర్తులు పెట్టుకుంటాలే. నువ్వు ఏ రోడ్డు చూపిస్తే ఆ రోడ్డునే నడిచి తిరిగి వచ్చేస్తా. ఇంకెక్కడికి వెళ్ళను. శిల్ప ఒక్క క్షణం ఆలోచించి, సరే రేపో ఎల్లుండో తీసుకువెడతాలే అంది. రేపో ఎల్లుండే ఎందుకు? ఇప్పుడు తీసుకువెళ్ళరాదు? త్వరగా వచ్చావుగా. పనులున్నాయమ్మా. నీకు పనులు లేనిదెప్పుడే? మళ్ళీ జిమ్కు వెళ్ళాలంటావు, ఇంకెక్కడికో వెళ్ళాలంటావు. అయినా ఇక్కడిక్కడే తిరగడానికి ఎంతసేపు పడుతుంది? తల్లి మొండితనం గమనించిన శిల్ప ఇక పద అనుకొని సరే పద అనుకుంది. తిరిగి బూట్లు వేసుకుంటూ సావిత్రమ్మ బోరుడంత సంబరపడిపోతుంది. కప్పును పిన్నీసులు సరిచేసుకుంది. శిల్ప తల్లికి బూట్లు ఇచ్చింది వేసుకోమని. నాకు అలవాటు లేదే. బరువుగా ఉంటాయేమో, నడవడానికి వస్తుందో రాదో. వాకింగ్కు వెళ్ళేటప్పుడు బూట్లు లేకుండా కుదరదు. అలా అయితే బయలుదేరు, లేకపోతే లేదు. ఇక తప్పనిసరి వేసుకుంది సావిత్రమ్మ. చలిగా ఉందంటూ కూతురిచ్చిన కోటు కూడా వేసుకుంది. ముందు ద్వారం తలుపులు తీసుకొని బయటకు వచ్చారు తల్లి కూతురు ఇద్దరు. అక్కడికి వచ్చాక ఆ మెయిన్ డోర్ నుండి కాలు పెట్టడాన్ని అదే మొదటిసారి. ఎప్పుడు బయటకు వెళ్ళినా పక్క తలుపుల గుండా గ్యారేజీలోకి వెళ్ళడం, అక్కడే కారు ఎక్కడం, దిగడం, అక్కడి నుంచే లోపలికి వెళ్ళడం సావిత్రమ్మకు పరమానందంగా ఉంది. బూట్లు వేసుకొని నడవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అడుగులు బరువుగా నెమ్మదిగా పడుతున్నాయి. ఇంటి దగ్గర ఫుట్పాత్ మీద అలా 10 అడుగులు వెయ్యగానే శిల్ప అన్నది, ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తుపెట్టుకొని ముందుకు సరాసరి వెళ్ళు. ఇక్కడ పోస్ట్ బాక్సులన్నీ మెటల్ రంగులో ఉంటాయి. ఇది చిన్న బాక్సు, బాగా గుర్తుపెట్టుకో. మలుపులు ఎత్తుగా ఉన్న ఆ బాక్స్ వైపు ఒక్క క్షణం చూసి సరే అంది సావిత్రమ్మ. మన ఇంటి నుండి 6వ ఇంటి దగ్గర ఉంది ఈ బాక్సు, మర్చిపోకు. సరేనంటూ తల ఊపింది సావిత్రమ్మ. కూతురుతో కలిసి అలా నడవడం చాలా గర్వంగా ఉంది. శిల్ప అన్ని గుర్తులు చెబుతూ కొంచెం ముందుకు తీసుకువెళ్ళింది. ఇక్కడ కుడివైపు తిరుగు అంటూ ఇంకొంచెం ముందుకి తీసుకువెళ్ళి అక్కడ ఆగిపోయింది. అక్కడో క్రాసింగ్ రోడ్డు ఉంది. అక్కడే కుడి పక్కగా పెద్ద పోస్ట్ బాక్స్ ఉంది. ఇక్కడ క్రాసింగ్స్ ఎవరైనా రోడ్డు దాటుతూ ఉంటే వాళ్ళు వెళ్ళేదాకా కారు ముందుకు రాదు. అందువలన నడిచే వాళ్ళకి ఇక్కడ భయం ఉండదు. అయినా నువ్వు ఈ క్రాసింగ్ దాటి ముందుకు వెళ్ళకు. ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తుపెట్టుకో. ఇది పెద్ద బాక్సు. మన ఇంటి దగ్గర పోస్ట్ బాక్స్ నుండి ఈ పోస్ట్ బాక్స్ వరకు నడువు అంటూ శిల్ప వెనక్కి తిరిగింది. ఇక వెళ్దామంటూ, అదిగో ఆ పార్కును కూడా గుర్తుపెట్టుకో. అది కొంచెం దూరంలో ఉన్న పార్కు చూపిస్తూ. సావిత్రమ్మకు ఇంకా నడవాలనుంది. ఆ పార్కు వరకు వెడితే బాగుండును. అక్కడ 2-3 పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మాటే అన్నది శిల్పతో. వద్దమ్మా, నీకు అసలే కొత్త. దూరం వెడితే మళ్ళీ తిరిగి రాగలవో లేదో అంటూ శిల్ప ముందుకు నడిచింది. సావిత్రమ్మ నవ్వుకుంది. నేనేం చిన్నపిల్లనా? ఈ మాత్రం గుర్తు పెట్టుకోలేను? అయినా మళ్ళీ అడిగే ధైర్యం లేక కూతురితో పాటు వెనుదిరిగింది. తిరిగి వచ్చేసరికి ప్రభాకర్ గారి కారు గ్యారేజీ లోపలికి వెడుతోంది. కారులో ఉండే గ్యారేజీ తలుపులు తెరుస్తారు, మూస్తారు. అదెలాగో అర్థం కాదు సావిత్రమ్మకు. గ్యారేజీలో ఉన్న తలుపు గుండా లోపలికి వెళ్ళబోయే ముందు బూట్లు విప్పింది. ప్రభాకర్ సావిత్రమ్మను చూసి నవ్వుతూ, ఏమిటి అత్తయ్య గారిని షికారుకు తీసుకువెళ్ళావా అన్నాడు శిల్పతో. అమ్మ రోజు వాకింగ్ చేస్తుందట. అలా కొంచెం దూరం తీసుకువెళ్ళి రోడ్డు చూపించి వస్తున్నాను. గుడ్. కానీ జాగ్రత్తండి అత్తయ్య గారు. అటూ ఇటూ వెళ్ళకండి. మళ్ళీ తప్పిపోతే కష్టం. చిన్న పిల్లలు సైకిల్ తొక్కుతూ జొర్రున అటూ ఇటూ తిరుగుతుంటే ఇక్కడిక్కడ తిరుగుతూ పెద్దదాన్ని నేను తప్పిపోవడం ఏమిటి? వీళ్ళకి భయం చాదస్తం ఎక్కువ. మనసులోనే నవ్వుకుంది. మర్నాడు శనివారం. ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఆలస్యంగా నిద్ర లేవడం, వంటలు చేసుకోవడంతోనే 3 దాటింది. అయినా కూతురితో అంది, అలా కాసేపు తిరిగి వద్దామా శిల్ప అని. ఇవాళ వద్దులే అమ్మా, బయట పనులు చాలా ఉన్నాయి అంది శిల్ప మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. ఆ రాత్రి హిందీ సినిమా క్యాసెట్ పెట్టుకొని మర్నాడు 12 దాకా లేవలేదు. ఆ పైన ఫోన్ కాల్స్, ఫోన్లో ఫ్రెండ్స్తో ముచ్చట్లు. ఆ మధ్యాహ్నం గుజరాతీ ఫ్రెండ్స్ అట. భార్యాభర్తలు 2 వచ్చారు. నలుగురు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ నవ్వులే నవ్వులు. సాయంత్రం చీకటి పడేదాకా వాళ్ళందరూ అలా కబుర్లు చెప్పుకుంటుంటే సావిత్రమ్మకు బాగానే ఉంది. కానీ వాళ్ళకి తెలుగు అస్సలు రావటమే లేదు. అదే నచ్చలేదు. సోమవారం శిల్ప ఆఫీస్కు బయలుదేరుతూ ఉంటే సావిత్రమ్మ అడిగింది, శిల్ప ఇవాళ మధ్యాహ్నం అలా కొంచెం తిరిగి రానా? వద్దమ్మా,
నేను 2-3 సార్లు చూపిస్తాను, అప్పుడు ఒకదానివి వెడుదువు గాని. నాకేం భయం లేదు శిల్ప, కొంచెం దూరమేగా, వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళి రాగలవా అమ్మా? రోడ్డు గుర్తుందా? సావిత్రమ్మ నవ్వింది. ఏముందే, సరాసరి వెళ్ళి ఆ తర్వాత కుడివైపు మళ్ళీ పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళి తిరిగి రావడమేగా. సరే అయితే జాగ్రత్త. ఇంటి తాళం చెవి ఇచ్చి తాళం ఎలా వేయాలో నేర్పించింది. స్లిప్పు మీద ఇంటి అడ్రస్ రాసిచ్చింది. ఇంటి నెంబరు 2 సార్లు సావిత్రమ్మ చేత చెప్పించింది. తాళం చెవి, అడ్రస్సు, కాగితం పర్సులో పెట్టుకుంది సావిత్రమ్మ. కొంచెం ఎండ వచ్చాక అప్పుడు వెళ్ళు, సాక్సులు బూట్లు వేసుకో చెప్పింది శిల్ప వెళుతూ. ఆ రోజు సావిత్రమ్మకు చాలా హుషారుగా ఉంది. శుభ్రంగా తలదువ్వుకొని ముడిలో పిన్నులు గట్టిగా గుచ్చుకుంది. ముఖాన కుంకుమ బొట్టు చక్కగా తీర్చిదిద్దుకుంది. కిటికీలో నుండి బయటకు చూసింది. ఎండ బాగానే కాస్తోంది. నడి వయసులో అమెరికన్ జంట వాకింగ్ చేస్తూ వెళ్ళడం కనిపించింది. ఇక తను కూడా వాకింగ్కి బయలుదేరితే మంచిదని కోటు వేసుకొని, సాక్సు బూట్లు వేసుకొని, ముందు తలుపులు తీసుకొని జాగ్రత్తగా తాళం వేసి 1-2 సార్లు లాగి చూసింది. తాళం చెవి పర్సులో పెట్టుకొని, పర్సు కోటు జేబులో పెట్టుకొని, ముందు ఇంటి అడ్రస్ రాసి ఉన్న పసుపు రంగు స్లిప్పు ఉందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంది. ఫుట్పాత్ మీద అడుగు పెట్టబోతుండగా గబగబా నడుస్తూ ముందుకు వెళ్ళిందో అమెరికన్ అమ్మాయి. సావిత్రమ్మను చూసి హాయ్ చెబుతూ, నేనెవరో తెలియకపోయినా ఎంత చక్కగా పలకరించి వెళ్ళింది. ఎంత మంచి అమ్మాయి. పిల్ల కూడా ఎంత బాగుంది. సన్నగా, తెల్లగా, నాజుగ్గా ఉంది. ఆ అమ్మాయినే చూస్తూ ఆ అమ్మాయి వెనక నడవడం మొదలుపెట్టింది. అటూ ఇటూ ఉన్న ఇళ్లను చూసుకుంటూ, వచ్చేపోయే కార్లను చూస్తూ అలా ముందుకు నడుస్తోంది. ఏ స్కూటరో సైకిలో డాష్ కొడుతుందన్న భయం లేదు. ఏ గుంతల్లోనైనా పడతామన్న కంగారు లేదు. అటూ ఇటూ గుబురుగా ఉన్న చెట్ల మధ్య నున్నగా ఉన్న పేమెంట్ మీద ఎంత దూరమైనా హాయిగా నడవచ్చు. హుషారుగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బోట్లతో నడవడం ఇప్పుడు ఆమెకు బాగుంది. ఎక్కడ చూసినా పచ్చపచ్చగా పెద్ద పెద్ద చెట్లు, చల్లటి గాలి. శిల్పను మంచి చోటే ఇచ్చాం. పొన్నూరులో ఏముంది, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. జనమే ఉండరు. కార్లు ఎన్ని వెడుతున్నా వస్తున్నా హారన్ మోతే ఉండదు. ఆకాశంలో చూసింది, కొత్తగా ఉంది. ఆకాశంలో తెల్లగా 2 నిలువు గీతలు, అడ్డగీతలు. అబ్బో, ఇదేదో తమాషాగా ఉందే. పొన్నూరులో ఎప్పుడూ చూడనే లేదు ఇలా. నెమ్మదిగా నడుస్తూ గుర్తు పెట్టుకొని కుడివైపు తిరిగింది. సరాసరి నడిచి ఒక మలుపు తిరగాలి. ఆ తర్వాత మళ్ళీ సరాసరి నడిచి వెనక్కి తిరిగి రావాలి. ఇదేం కష్టం. పిచ్చి పిల్లలు ఇంత మాత్రం దానికి 100 సార్లు జాగ్రత్త జాగ్రత్త అన్నారు. కుక్కలతో పిల్లలని పెరిమీటర్లో పెట్టుకొని నడిచే వాళ్ళని ఇన్నాళ్ళు దూరంగా పైనుండి చూసింది సావిత్రమ్మ. ఇప్పుడు దగ్గర నుండి చూస్తుంటే ఆమెకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతూ హాయ్ అంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడి వాళ్ళకి ఎంత మర్యాదో. కాకులు కావు కావు వినిపించగానే ఈ ఊళ్ళో కాకులు ఉన్నాయా, ఇంతవరకు చూడనే లేదు. అవి తెల్లగా ఉంటాయేమో, ఇక్కడ అందరూ తెల్లగా ఉంటారుగా. అటువైపు చూసింది. ఆ ప్రక్కగా ఉన్న గడ్డి మీద కనిపించాయి. అయ్యో, ఇవి నల్లగా ఉన్నాయే, కానీ బొద్దుగా ముద్దొస్తున్నాయి సుమా. వాటిని అలాగే కాసేపు చూసి ముందుకు నడిచి ఆ ఇంటి ముందు ఆగిపోయింది. గులాబీ చెట్లు, ఎర్ర గులాబీలు, తెల్ల చెట్టు నిండా విరబూసాయి. మరోవైపు దానిమ్మ చెట్లు, చెట్టు నిండా కాయలే. చాలా పెద్దగా ఉన్నాయి ఆ దానిమ్మలు, ఎర్రగా. మరోవైపు రామాఫలంగా ఉన్న కాయ చెట్లు లేత పసుపు రంగులో దిగకాసి ఉన్నాయి. ఆశ్చర్యంగా అలా చూస్తూ నిలబడిపోయింది. చెట్ల నిండా ఇన్ని పువ్వులు కాయలు ఉన్నా ఎవ్వరూ కొయ్యరా? చుట్టూ ప్రహరీ గోడ కూడా లేదు. అంచక్కా చేతికి అందుతాయి. మా పొన్నూరులో ఇలా ఉండనిస్తారు? ప్రహరీ గోడ దూకి మరీ జామకాయలు కోసుకుపోతారు పోకరి వెధవలు. పిందెలు కూడా ఉండనివ్వరు. పండగొస్తే చెప్పా పెట్టకుండా మామిడి కొమ్మలు విరుచుకుపోతారు. ఎవ్వరిని ఏమీ అనడానికి లేదు. అందరూ అయిన వాళ్ళే. అసలు ఇక్కడ దొంగల భయమే లేనట్లుంది. ఎంత బాగుందో. అబ్బాయికి కూడా చెప్పాలి ఈ ఊరు వచ్చేయమని. అప్పుడు హఠాత్తుగా స్ఫురణకు వచ్చింది సావిత్రమ్మకు. మొన్న శిల్పతో వచ్చినప్పుడు ఈ పళ్ళ చెట్లు గులాబీలు చూడలేనేదు. మాటల్లో పడి చూసుకొని ఉండం అనుకుంటూ ముందుకు నడిచింది. ఈ సరాసరి నడిస్తే ఆ చివరిలో ఉంటుంది పోస్ట్ బాక్స్. పోస్ట్ బాక్స్ బాగా గుర్తే, పెద్దది.
అక్కడి దాకా వెళ్ళి తిరిగి వెనక్కి నడిస్తే సరి. ఆ చివరి దాకా నడిచింది, కానీ అక్కడ పోస్ట్ బాక్స్ లేదు. ముందుకు చూసింది, దూరంగా పెద్ద పోస్ట్ బాక్స్ కనిపించింది. కానీ రోడ్డు దాటాలి, మొన్న రోడ్డు దాటలేదే, రోడ్డు దాటవద్దని చెప్పిందిగా, మరి పోస్ట్ బాక్స్ కనిపిస్తోంది కుడి ప్రక్కగా. మొన్న కూడా పోస్ట్ బాక్స్ కుడి పక్కనే ఉంది. రోడ్డు ఖాళీగా ఉంది, ఏ కారు రావటం లేదు. అటూ ఇటూ చూసి గబగబా రోడ్డు దాటింది సావిత్రమ్మ. పోస్ట్ బాక్స్ దగ్గరకు చేరుకుంది. అమ్మయ్య, అనవసరంగా ఎంత కంగారు పడింది. శిల్ప చెప్పిందిగా, పోస్ట్ వాళ్ళు వ్యాన్లో వచ్చి అందులోని అరల్లో ఎవరి ఉత్తరాలు వాళ్ళ దానిలో వేస్తారట. వీళ్ళు వాళ్ళని కుదిరినప్పుడు వెళ్ళి వాళ్ళ అరతాళం తీసుకొని అందులోని ఉత్తరాలు తెచ్చుకుంటారటగా. చాలా బాగుంది ఉపాయం. అక్కడే నిలబడి పార్కు ఎక్కడుందా అని చూసింది, కానీ అది కనిపించలేదు. తాను దోవ తప్పలేదు కదా, దూరం వచ్చేసానా. వెనక్కి తిరిగి చూసింది, వచ్చిన దోవనే వెనక్కి నడిస్తే సరి. స్పీడ్ పెంచింది. చేతితో కోటు జేబుని తుడిమి చూసుకుంది, పర్సు ఉందో లేదో అని. రోడ్డు దాటడానికి పేమెంట్ చివరికి వచ్చి నిలబడింది. అంతలోనే ఎడమవైపుగా కారు వచ్చి ఆగింది. ఆ కారు వైపు చూసింది సావిత్రమ్మ. డ్రైవింగ్ సైట్లో ఉన్న ఆయన వెళ్ళమంటున్నట్లుగా తలూపాడు. ఆ కారు వెనుక మరో కారు వచ్చి ఆగింది. కుడివైపు ఇంకో కారు వచ్చి ఆగింది. సావిత్రమ్మ రోడ్డు దాటబోతుండగా సావిత్రమ్మ కంగారుగా వెనక్కి వచ్చేసింది. గుండె దడదడలాడుతుంటే రోడ్డు దాటకుండానే ఎడమవైపు తిరిగింది. పరసలో నుండి అడ్రస్ కాగితం బయటకు తీసి ఇంటి నెంబరు చూసుకుంటూ నడవడం మొదలుపెట్టింది. ఆమెకు చెమటలు పడుతున్నాయి. రోడ్డు మీద నడిచేవాళ్ళు 2-3 ఎదురుపడ్డారు. వాళ్ళని ఆపాలని చూసింది, చేతిలో అడ్రస్ పేపర్ పెట్టుకొని. కానీ ఎవరూ ఆగలేదు. అందరికీ హడావడే ఏమిటో మరి. అప్పుడే ఆమె నడుస్తున్న వైపుగా పక్కగా కారు ఆగింది. చామన ఛాయిగా ఉన్నాడు, నల్లటి జుట్టు, మా వైపు అబ్బాయిలాగే ఉన్నాడు. సావిత్రమ్మ సంబరపడిపోయింది. అడ్రస్ చెప్తే తప్పక ఇంటి దగ్గర దిగబెడతాడని అనుకుంది, లేకపోతే ఎటు వెళ్ళాలైనా చెబుతాడు. కారు దగ్గరకు నడిచింది. అతను సెల్లో మాట్లాడుతూ ఉన్నాడు ఇంగ్లీష్లో. మాట్లాడుతూ సావిత్రమ్మ వైపు చూశాడు. అతను సెల్లో మాట్లాడడం ఎప్పుడు పూర్తి చేస్తాడా అని అలా చూస్తూ నిలబడిపోయింది. ఆమె అలా చూస్తూ ఉండగానే సెల్ డాషింగ్ బోర్డులో పెట్టేసి కారు స్టార్ట్ చేసుకొని బర్రుని వెళ్ళిపోయాడు. సావిత్రమ్మకు ఒళ్ళు మండింది. ఇంతసేపు నిలబడితే కనీసం ఏంటమ్మా అనైనా అడగలేదు. అంతలో ఒక అతను జాగింగ్ చేసుకుంటూ వస్తుండడం కనబడ్డాడు. ధైర్యం చేసి అతనికి ఎదురెళ్ళింది సావిత్రమ్మ. బాబూ బాబూ అంటూ. అతను ఆగాడు, కాగితం చూశాడు, చెయ్యి అటూ ఇటూ తిప్పి చూపించి రయ్యమని వెళ్ళిపోయాడు. అతను చెప్పింది ఏమిటో అసలు అర్థం కాలేదు. సావిత్రమ్మకు కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఒక్క వెధవ సరిగ్గా చెప్పడే, కొంచెం ఇల్లు చూపించవచ్చు కదా. పొన్నూరులో అయితే ఇలా ఉంటుందా? ఇంటికి తీసుకువెళ్ళి మరీ దిగబెడతారు, కష్టం సుఖం అడుగుతారు. ఏదన్నా కష్టం వస్తే అందరూ వచ్చి పలకరిస్తారు, సాయం చేస్తారు. ఈ దరిద్రపు ఊర్లో జనమే కనబడరు. చి, పాడు ఊరు, పాడుగోల. సావిత్రమ్మ అలా తిరుగుతూనే ఉంది, రోడ్డు ప్రక్కగా అక్కడక్కడ ఉన్న రోడ్డు నెంబరు ఉన్న ప్లేట్లు చూసుకుంటూ. పైన ఆకాశంలో మబ్బులు కమ్ముతున్నాయి, గాలి వీస్తోంది. ఎదురుగా రోడ్డు మలుపులో రోడ్డు నెంబరు ఉన్న ప్లేటు కనిపించింది. అటు నడిచింది. అడ్రస్ పేపర్ తీసి రోడ్డు నెంబరు 1 కాదో చూసుకుంది. ఇంతలోనే బలంగా వీచిన గాలికి ఆ స్లిప్పు ఎగిరిపోయింది సావిత్రమ్మ చేతిలో నుండి. పట్టుకోబోయేంతలోనే ముడిలోని పిన్ను జారిపడింది. ముడి కిందకు జారింది. అందుబాటులో ఉన్న పిన్నును వంగి కిందకు తీసుకునే శక్తి లేనట్లు అలా నిలబడిపోయింది. గాలికి చీర కుచ్చెళ్ళు రెపరెపలాడుతున్నాయి. కళ్ళమ్మట నీరు టపటప రాలిపోతున్నాయి. ఈ దిక్కుమాలిన ఊర్లో వాకింగ్కు బయలుదేరడం బుద్ధి తక్కువ పని. ఇక్కడ మనిషి కింద పడినా లేవదీసే దిక్కే లేదు. అమ్మాయి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు తీసుకువెడుతుందో. ఈ దిక్కుమాలిన ఊర్లో అన్ని ఇళ్ళు ఒకేలా ఉన్నాయి. చెక్క మొహాలకి చెక్క ఇల్లు. ఒక్కళ్ళు కూడా బయట కనిపించరు. ఒక వాకిలి తీసి ఉండదు. ఇదేం కర్మో. వృద్ధస్తమానం తలుపులు వేసుకొని భయంగా బ్రతుకుతారు. అమ్మాయి అల్లుడు జాగ్రత్త జాగ్రత్త అని పలుమార్లు చెప్పారు. ఏమంటారో. సావిత్రమ్మకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇక నడవలేక అక్కడే ఉన్న పెన్షన్కు ఆనుకొని నిలబడిపోయింది. చినుకులు పడుతున్నాయి. అప్పుడు వినిపించింది అమ్మా అన్న పిలుపు, అమృతంలాగా. అటు చూసింది. కారులో శిల్ప. కారు రోడ్డు పక్కన ఆగి ఉంది. ప్రాణం వచ్చిన బొమ్మల చటుక్కున లేచి కారు దగ్గరకు నడిచింది. డోరు తీసుకుని లోపల కూర్చుంది సావిత్రమ్మ. సీటు బెల్ట్ పెట్టు,
బెల్ట్ పెట్టుకోవడం రాలేదు. శిల్ప పెట్టింది. సావిత్రమ్మకు ఇంకా అయోమయంగానే ఉంది. మాట్లాడకుండా కూర్చుంది. ఇంటికొచ్చాక గ్యారేజీ క్లోజ్ చేసిన తర్వాత శిల్ప ఊకరించింది. ఇక దిగు అంటూ. ఇటు బెల్ట్ తీసుకోవడం రావటం లేదు. శిల్ప డోరు తీస్తూ, ఇన్ని రోజులైంది వచ్చి, ఇప్పటికీ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో ఎలా తీసుకోవాలో రాదు. ఇప్పటికీ డజన్ సార్లు చెప్పి ఉంటాను. అలాంటి నీకు షికార్లు వెళ్ళాలని సరదా. నా ప్రాణం తీసావు. అది కాదే, కరెక్ట్గానే నువ్వు చెప్పినట్లే వెళ్ళాను. నువ్వు చూపించిన దోవలోనే నడిచాను. పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళాను. కానీ పార్కే కనిపించలేదు అంది. చాలా ఆపు. ఈ కమ్యూనిటీ దాటి వెళ్ళిపోయావు. అసలు ఎటు ఎందుకు వెళ్ళావు? కాదే, నువ్వు చెప్పిన దోవలోనే వెళ్ళాను. కిటికీలో నుండి చూపించి, ఇదిగో ఇటు అంటూ శిల్ప మండిపడింది. గట్టిగా అరిచింది. మనం ఇటువైపు వెళ్ళామా? అటు పక్కన చిన్న పోస్ట్ బాక్స్ను గుర్తుపెట్టుకోమని చెప్పలేదు? ఆ ప్రక్క నుండి కదూ నిన్ను తీసుకువెళ్ళింది. గుమ్మంలోనే ఆ పొరపాటు చేసావు. ఈసారి వాకింగ్ అను. బూట్లు ఇటువు. మళ్ళీ ముట్టుకోకు వీటిని అంటూ బూట్లని తీసి క్లోజెట్లోకి నెట్టేసింది. 3 గంటల నుండి ఫోన్ చేస్తూ ఉంటే ఎత్తటం లేదు. అనుమానం వచ్చి ఆఫీస్లో పనులన్నీ వదులుకొని పరిగెత్తుకు వచ్చాను. అరగంట టెన్షన్ పెట్టావు. నేను రావడం ఇంకా ఆలస్యమై ఉంటే నీ గతి ఏమై ఉండేది? సావిత్రమ్మకు కాఫీ కలిపి ఇచ్చింది శిల్ప. అయినా సావిత్రమ్మకు గుండెదడ తగ్గలేదు. శిల్ప పెట్టే చివాట్లు వింటూ అలా కూర్చుండిపోయింది. ప్రభాకర్ వచ్చాక విషయమంతా చెప్పింది శిల్ప. అది కాదు అత్తయ్య గారు, అడ్రస్ రాసిన పేపరు చూపించి ఉంటే ఎవరైనా చెప్పి ఉండేవారు. ఆ పేపరు గాలికి ఎగిరిపోయింది. ప్రభాకర్ ఏం మాట్లాడలేదు. శిల్ప మరింత మండిపడింది. నేను రాకపోయి ఉన్నట్లయితే నీ ప్రాణాలు ఎగిరిపోయి ఉండేవి. వర్షానికి చలికి గడ్డ కొట్టుకుపోయి ఉండేదానివి. అప్పటికే శోష వచ్చిన దానిలా అయ్యావు. 3 సార్లు పిలిస్తే గాని నీకు వినిపించలేదు. ఇంకెప్పుడు బయటకు వెళ్ళకండి అత్తయ్య గారు, మీకు అలవాటు లేదు అన్నాడు ప్రభాకర్ మందలింపుగా. సావిత్రంకు చాలా దుఃఖం వచ్చింది. తానేమన్నా కావాలని తప్పిపోయిందా? అర్థం చేసుకోరే. అప్పటికట్ల నుండి పొన్నూరు వచ్చి కాపురం చేయలేదు. హైదరాబాదులో కొడుకు దగ్గర ఉండలేదు. గుళ్ళకి గోపురాలకు తిరగలేదు. ఈ ఊరే దరిద్రపు ఊరు. మాట మంచి తెలియని వాళ్ళు. బన్ను మొక్కలు, కోళ్ళు, కొంగలు తప్ప ఆవకాయ రుచి తెలియని వాళ్ళు. గోంగూర మొహం ఎరగని వెర్రివాళ్ళు. పొన్నూరులో ఎంత హాయిగా బ్రతకొచ్చో. అక్కడ అందరూ మనవాళ్లే. ఆ రోజు నుండి సావిత్రమ్మకు రోజు గడవడం కష్టం అనిపించింది. ముళ్ళ మీద ఉన్నట్లు ఉంది. అన్నం తినబుద్ధి కావటం లేదు. లేసులు అల్లికలు మానేసింది. కిటికీ కట్టెళ్ళు వేసేసి పడుకునే ఉంటోంది. శిల్పని అడిగింది, నన్ను పొన్నూరు పంపించు అంటూ. ఇది గుంటూరు, పొన్నూరు కాదు. నీకు ఇష్టమైనప్పుడు వెళ్ళడానికి. టికెట్లు తారీఖు మార్చాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి. నన్ను త్వరగా పంపించు. మనవడి మీద బెంగగా ఉంది. ఆ రోజు బాగా మొండికేసింది. ప్రభాకర్ అన్నాడు, సరేలేండి అత్తయ్య గారు, మిమ్మల్ని క్షేమంగా పంపే ఏర్పాట్లు కూడా చేయాలి కదా, కనుక్కుంటాను. నన్ను త్వరగా పంపించు బాబు, నాకు అన్నం కూడా సహించటం లేదు. ఆ రోజు సావిత్రమ్మకు చాలా ఆనందం ఉంది. హైదరాబాద్ వెళ్ళిపోతుంది. కూతుర్ని అల్లుణ్ణి వదిలి వెళ్ళాలంటే బాధగా కూడా ఉంది. ఈ ఊళ్ళో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎందుకు బాబు? ఎంత దూరం ఏముంది అత్తయ్య గారు? 24 గంటల ప్రయాణం అంతే కదా. ఇక్కడ అలవాటు పడ్డామమ్మా అంది శిల్ప. ఈసారి మీరు మామయ్య గారు రండి. ఈ దిక్కుమాలను ఊరికి మళ్ళీ రావడమా అనుకుంటూ భారమైన హృదయంతో కూతురి చెయ్యి వదిలి తన ఎస్కార్ట్ చెయ్యి పట్టుకొని ఎయిర్పోర్టు లోపలికి వెళ్ళింది సావిత్రమ్మ.